సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. హలో సార్. సార్, యాక్చువల్లీ ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడే ప్రజల్లో నెలకొన్నటువంటి ఈ సందిగ్ధం ఇదంతా కూడా ఏంటంటే, ఒకవైపు టీడీపీ నేతలందరూ కూడా మేమే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేస్తున్నారు. సో వార్ వన్ సైడే అని చెప్తూ వస్తున్నారు. మరోవైపు నుంచి బొత్స సత్యనారాయణ వైసీపీ తరపు నుంచి, సో ఆయన ఏంటంటే వై నాట్ 175 అనే అతను ఉన్నారు. జగన్ వచ్చేసి 151 సీట్లకు మించి మేము గెలుస్తాము అని చెప్పి చాలా రిలాక్స్ మోడ్లో ఉండి లండన్ వెళ్ళిపోయారు టూర్. మరోవైపు నుంచి కూటమి నేతల్లో కూడా మనం చూసుకున్నట్లయితే టీడీపీ నేతలు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్ళిపోయారు రిలాక్స్గా. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య సమితి అతన్ని ఆహ్వానించింది, ఆయన ఆ పనిలో ఉన్నారు. సో ఎవరికి వాళ్ళు చాలా రిలాక్స్ మోడ్లో నేతలైతే కనిపిస్తున్నారు. కానీ ప్రజలందరికీ కూడా ఎవరు గెలుస్తారనే ఆ క్యూరియాసిటీ అనేది పెరిగిపోతుంది. అసలు ఏం జరుగుతుందో, అందరూ ఇంత రిలాక్స్గా ఎవరికి వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు అని క్వశ్చన్. మీ ఆలోచన కూడా, మీ యాంగ్జైటీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది, ఎవరికి వాళ్ళు మొత్తం మేమే ప్రభుత్వం అంటున్నారు, రిలాక్స్గా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఐపీఎల్కి మించిన బెట్టింగ్ జరుగుతుంది. 20,000 కోట్ల బెట్టింగ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందంటే ఓన్లీ ఎలక్షన్ మీద. ఒక పిఠాపురం మీద 5,000 కోట్ల బెట్టింగ్ అంట. నమ్మశక్యమో కానిది. ఆయన ఓడించడానికి 500 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు, అది వేరే విషయం. అంటే ఈ విధంగా రాజకీయాలు 5,000 కోట్లు అంటే ఈ విధంగా అంటే ఐపీఎల్ మించి బెట్టింగ్ జరిగే స్థాయికి ఎదిగిందంటే ఎలక్షన్ వాతావరణం మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు బీహార్ ఉంటే అశాంతికి నిలయం అనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా మన ఎలక్షన్లో చూసాం. మాచర్లు చూసాం, లేకపోతే తెనాలి చూసినా, ఎక్కడైనా ఇంకో తిరుపతి, చంద్రగిరి చూసినా, ఎక్కడికక్కడ అధికార పార్టీ తీవ్రమైన ఇది కొట్లాటలు, ఈవీఎంలు ధ్వంసం చేయటం, రకరకాలు జరిగినాయి, మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎన్నిటి మధ్య మీరన్నట్టు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం బొత్స గారు చెప్తున్నారు. మరి అధికార పార్టీ మళ్ళీ మేము రాబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము ప్రమాణ స్వీకార ఏర్పాట్లు విశాఖపట్నం చేస్తాం, ఎందుకంటే విశాఖపట్నం రాజధానిగా చేస్తామని చెప్పారు కాబట్టి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందనే కాన్ఫిడెంట్తో అధికార పక్షం ఉంది. కానీ ఇదే సమయంలో మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, మేము అధికారం రాబోతున్నామని టీడీపీ కూటమి అభ్యర్థులు ఉన్నారు. ఇకపోతే నాగబాబు గారు ఆయన స్ట్రైక్ రేట్ 90% ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అంటే 100కి 100% 21 సీట్లు మేము గెలుస్తున్నామని నాగబాబు గారు నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే ఈ కాన్ఫిడెంట్ల మధ్య వాస్తవం రియాలిటీ ఎంత అనేది మనం చూసుకోవాలి. నిజంగా అన్ని సీట్లు వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉందా అంటే లేదు. ప్రజలకు కావాల్సిన దీర్ఘకాలిక సమస్యలు తీరినాయి అంటే తీరలేదు. స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు, పోలవరం పూర్తి కాలేదు, చివరికి జాబ్ క్యాలెండర్ లేదు, మద్యం నిషేధించి దశల వారీగా మద్యపానం నిషేధించి ఎలక్షన్కి వెళ్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు మద్యం ఏర్లెత్తి పారుతున్న సమయంలోనే ఎలక్షన్కి వెళ్ళాడు. బట్టర్ నొక్కాను, పథకాలు 98% వెళ్ళింది. నాకెందుకు ఒకటేయరు అన్నాడు. ఇకపోతే ప్రశాంత్ కిషోర్, ఒకప్పుడు నవరత్నాల ద్వారా అధికారంలో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండాదండ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేడు, బయటికి వెళ్ళిపోయి ఐప్యాక్ మాత్రమే మిగిలింది. ప్రశాంత్ కిషోర్ ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి వచ్చే పరిస్థితి లేదు అని అంటున్నాడు. దానికి కూడా కారణాలు చెప్పాడు. వీఆర్ ప్రొవైడర్, నేను ఇచ్చేవాడిని మీరు పుచ్చుకునే వాళ్ళంటే అది ప్రజలు స్వీకరించారు. ఆ నియంత్రిత ధోరణి వల్లే గ్యాప్ వచ్చింది. దానివల్ల ప్రజలకి, ఎమ్మెల్యేలకి, నాయకుడికి. కానీ ఆయన మాటలు కూడా అసలు పట్టించుకోవాల్సిన నెసిటీ లేదు. ఐపాక్లో ఆయన లేరు కాబట్టి ఇప్పుడు ఆయన మాటలు కూడా పట్టించుకోవాల్సిన నెసిటీ లేదని వైసీపీ నేతల్లో కొట్టిపడేస్తున్నారు. కామెంట్ చేశారు. ఒకప్పుడు మేము ఆ భ్రమలో ఆయన తీసుకొచ్చిన మాత్రం వాస్తవమే. కానీ ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఎవరైనా, ఆయనేమీ బ్రహ్మేం కాదు, ఆయన చెప్పినట్టు జరగడానికి ఆయన నమ్మాల్సిన అవసరం లేదంటున్నాడు. మరి అదే వ్యక్తిని తీసుకొచ్చి ఎలక్షనరీ చేసుకున్నారు కదా. అంటే ఆయన మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే తెలికి మీరు రివర్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికేమీ ఆయన ఊరుకోలేదు. మళ్ళీ రెండోసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు దేశం మొత్తం ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటున్నారు కదా, నిజంగానే ఆశ్చర్యపోతారు, మీరు అధికారం కోల్పోతున్నారు, ఘోరమైన పరాజయం పొందుతారని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పాడు. ఇప్పుడు రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ కాకపోవచ్చు ఆయన రాష్ట్రంలో ఎలక్షన్లు నిలబడి, కానీ ఒక స్ట్రాటజిస్ట్గా ఎలక్షన్ పోలింగ్లో ఒకప్పుడు 10 years బ్యాక్ మోదీ గారు ముఖ్యమంత్రి గుజరాత్గా ఉన్నప్పటి నుంచి ప్రధానమంత్రి అయ్యే సమయంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోనే ఈ సర్వే బృందమే సిస్టమేటిక్గా తీసుకొచ్చింది. ఆ విధంగా అతను దాంట్లో 90% సక్సెస్ రేట్ ఉంది, దాంట్లో ఎవరు కాదనలేంది. కాబట్టి ఇక్కడ ఆయన ఒకవైపు చెప్తున్నాడు, వీళ్ళేమో మేమే వస్తాం అంటున్నారు. అసలు ఏంటి పరిస్థితి అనేది మీరన్నట్టు అందరికీ అగమగోచరంగానే ఉంది. కాబట్టి వాస్తవంగా వెళ్తే సైలెంట్ ఓటింగ్ తెలంగాణ సరిహద్దుల నుంచి, హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఆ 46 లక్షల ఓట్లు ఎవరికి పడినాయి? సైలెంట్ ఓటింగ్ మాకే పడినాయి వైసీపీ అనుకుంటుంది,
కూటమి ప్రభుత్వ వ్యతిరేకత పడి నేను మాకు అనుకుంటుంది. ఎక్కువగా ఈ మేమే వ్యతిరేక గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడు వైసీపీ సో పోలింగ్ డే నుంచి ఎందుకు ఇన్ని ఆందోళనలు, ఎందుకు ఇంతమంది మీద దాడి చేయడం, ఎందుకు ఈవీఎంలు పగలగొట్టడం, ఇవన్నీ ఎందుకు జరిగినట్లు? అంతే కదా, అంటే అధికారం మనం దూరం అవుతున్నామనే ఇది ఆలోచన ఉన్నప్పుడే జరుగుతాయి. ఇప్పుడు సమయం ఉదయం 10:05 అన్నాబొత్తున శివకుమార్ తెనాల్లో ఎమ్మెల్యే, ఆయన ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు కూడా ఎమ్మెల్యే, మినిస్టర్గా చేశాడు, అధికార పార్టీ ఎమ్మెల్యే. అక్కడ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నాడు. ఒక 6:30 నుంచి లైన్లో ఉన్న ఒక ఓటరు ఎమ్మెల్యేతో పాటు నలుగురు వెళ్ళి లైన్లో లేకుండా డైరెక్ట్గా వెళ్ళి తెలికి ప్రశ్నించాడు. ప్రశ్నించడం తప్పు కాదే, ఓటర్కి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉంటుంది కదా, లైన్లో రమ్మన్నాడు. దానికి వాళ్ళు ఎమ్మెల్యేనే స్వయంగా ఓటర్ని కొట్టిన సంఘటన ఏదైతే ఉందో ఆయన మళ్ళీ రివర్స్ కొట్టాడు. తర్వాత అతన్ని విభత్సంగా కొట్టారు, అతను కేసు పెట్టారు, ఎలక్షన్ కేసు కూడా నమోదు చేశారు ఎమ్మెల్యే మీద, అతని అనుచరుల మీద. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైంది. అంటే ఒక అధికార పార్టీ వాళ్ళు ఈ విధంగా దాడులు చేస్తున్నారు ఓటర్ మీద అనేది స్ప్రెడ్ అయిపోయింది. అదొక ఎత్తు అయితే స్టార్టింగ్లోనే మాచర్లో ఒక తెలుగుదేశం ఏజెంట్ని గొడ్డలతో ఇక్కడ నరికేశారు, ఏజెంట్ బూత్ల దగ్గర కూర్చోవద్దని. తర్వాత ఇక చంద్రగిరి అంటే ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంత దాడులో మనం చూసాం. ఈ దాడులన్నిటికీ కారణం ఏంటి? చివరికి సిట్టు కూడా వచ్చేసి ఇక్కడ గ్రామాలు దాడులు గురవుతుంటే కత్తులు గొడ్డలు బాంబులతో వెళ్తూ ఉంటే ఈ సంస్కృతి కాదు కదా. ఇప్పుడు మేము పథకాలు ఇచ్చాం, పథకాల మాటను సంక్షేమం అందిందంటే డెఫినెట్గా మిమ్మల్ని ఆస్వాదిస్తారు, మీరు అనుకున్న 175 వస్తాయి. అంతేగాని ఈ విధంగా అశాంతి కలిగించి ప్రజల్లోనే అభద్రతాభావం కలిగించడం అనేది ఈ అధికార పక్షానికి మంచిది కాదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక బృందాలను పంపించింది, ప్రత్యేకంగా సిట్ ఆఫీసును పెట్టింది. దీని వెనక 124 సంఘటనలు జరిగితే 1200 మందిని అరెస్ట్ చేయాల్సింది 220 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలని ప్రశ్నించింది. చివరికి ఇప్పుడు లేటెస్ట్గా చివరికి పోలింగ్ సరే, ఇలా ఎలక్షన్స్ పైన బెట్టింగ్లు జరగడం అనేది జరిగిందా? ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ సమస్య కూటమికి టీడీపీ 4.5 దశాబ్దాల పార్టీకి ఇప్పుడు గెలవాల్సిన అవసరం ఉండదు. దానితోడు పవన్ కళ్యాణ్ కూడా దశాబ్దంగా ఉన్నాడు, ఆయన గెలవాలి. ఇకపోతే వీళ్ళిద్దరికి అండదండలుగా బీజేపీ ఉంది కాబట్టి ఎలక్షన్ సజావుగా జరగడానికి అవకాశం ఉన్నది. అయినా కానీ ఇంత సంఘటనలు జరగటం వల్ల చివరికి ఎమ్మెల్యే మాచర్లెమ్మంటే పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా ఇప్పుడు సంగారెడ్డి దగ్గర అరెస్ట్ చేశారంటే ఆయన ఈవీఎం ప్యాడ్ని మొత్తం ధ్వంసం చేశాడు. ఆయనకి దాదాపు 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. స్టింజెంట్గా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అంటే అధికార పార్టీ ఇలాంటి నిజంగానే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటే ఇలాంటి దాడులు చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మీకు ఎడిదిరిగి రేపు 4వ తారీఖు ఎలక్షన్స్ వస్తున్నాయి, 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఈ 5వ దశ ఎలక్షన్ అయిపోయింది, 6 మొత్తం దశలు అయిపోయిన తర్వాత మొత్తం ఎలక్షన్ వస్తుంది కదా. ఇంకో 4 రోజులు ఓపిక పడితే ఎవరికి పడినాయో ఏంటి అనేది లెక్కేస్తే తెలిసింది కదా. ఈలోపు ఓపిక పట్టాలి. అంతేగాని ఇటువంటి సంఘటనల వల్ల ప్రజల్లో ఒక రకమైన అభద్రతాభావం అధికార పార్టీ ఎందుకు చేస్తుందనే భావన ప్రజల్లో కలిగి. సో ఎవరు గెలుస్తారు అనే ఈ సస్పెన్స్కి ఇంకో 10 రోజుల్లోనే తెరపడనుంది. ఈలోపే మామూలు ప్రజానికానికన్నా బెట్టింగ్ రాయలకి నేతల కన్నా కూడా బెట్టింగ్ రాయలకి ఎక్కువ టెన్షన్గా ఉంది. వాళ్ళకి ఎక్కువ ఇది ఉండేది. అది చూడాలి, వాళ్ళ ఆశలు ఏ విధంగా నెరవేరుతాయో చూడాలన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అంశంపై మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.